హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెన్న కరిగించి నెయ్యి చేస్తున్నాను. చూడండి, వెన్న గిన్నెలో వేసి స్టవ్ వెలిగించి పెట్టాను, కరుగుతూ ఉంది. మనం ఇంటిలో తయారు చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అదే బయట షాపుల నుండి తెస్తుంటే అస్సలు నెయ్యి టేస్ట్ ఉండట్లేదు. వాటిలో ఏవో కల్తీలు కలుపుతున్నారంట. మన హెల్త్ కూడా పాడైపోతుంది. హెల్త్ పాడైపోయి డాక్టర్ల చుట్టూ తిరగడం ఇదంతా వేస్ట్ కదా. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వెన్న అలా కరిగిపోతుంది. మరిగి 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 నెయ్యి తయారైపోతుంది. కానీ వెన్న కరిగి నెయ్యి తయారవడానికి కొంత టైం పడుతుంది. కానీ మంచి నెయ్యి కావాలి అంటే తప్పదు, వెయిట్ చేయాలి. మంచి నెయ్యి వచ్చిన తర్వాత వెన్నంతా కరిగి నెయ్యి తయారైపోయిన తర్వాత ఆ స్మెల్ ఉంటుంది. అస్సలు ఆ స్మెల్కే పొట్ట నిండిపోతుంది. అస్సలు ఎంత బాగుంటుందంటే స్మెల్ చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు గేదెలు ఉన్నాయి, వాళ్ళకి పాలు పిండి పోస్తుంటారు. నేను రోజు అక్కడ నుండి తెప్పిస్తూ ఉంటాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను మరిగే వెన్నలో, కొంచెం చిటికెడు, ఎక్కువ కాదు. ఫ్రెండ్స్ చూడండి, తయారైపోతుంది, నెయ్యి తయారైపోతుంది. ఇంకా కొంచెం టైం అయితే అయిపోతుంది. కాకపోతే గిన్నె మాడిపోతుంది. అయినా పర్లేదు, మంచి నెయ్యి వస్తుంది కదా. గిన్నె మాడిపోతే ఏమైంది, ఒక రోజంతా నీళ్లు పోసి నానబెట్టి ఉంచేస్తే మరునాడు తోమేసుకోవచ్చు. మరి మంచి నెయ్యి కావాలంటే మరి తప్పదు. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నేను రోజు ఆ పాలు అక్కడ నుండి తెప్పిస్తాను. వాళ్ళ ఇంటి నుండి తెప్పించి కాచి మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. ఒక 15 డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదంతా చల్లారిన తర్వాత మనం గాజు సీసాలోనే వేసుకోవాలి, ప్లాస్టిక్ వాటిల్లో వేయకూడదండి. చూడండి ఫ్రెండ్స్, నోరు ఊరిపోతుంది కదా. అస్సలు నాకైతే అసలు తినేయాలనిపిస్తుంది, తాగేయాలనిపిస్తుంది నెయ్యి. చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలోనే వేయాలి. గాజు సీసాలో వేసి మనం నిల్వ ఉంచుకుంటే చాలా బాగుంటుంది, కానీ ప్లాస్టిక్ వాటిల్లో వేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది నెయ్యి. అసలు నెయ్యి చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తూ ఉంటుంది, అలా ఉంటుంది నాకైతే. అయిపోయింది చూడండి, వేసాను సీసాలో. వేసి మూత పెట్టేసి మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు కావాల్సి వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కాచిన తర్వాత ఇది ఇంకా ఫుల్గా చల్లారిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, చల్లారిపోయింది. పూసగా ఇందాక ఉప్పు వేసాం కదా చిటికెడు, ఎందుకంటే ఇది ఇలా పూసలా వస్తుంది నెయ్యి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత పూసలా అలా ఉంది. అస్సలు నాకైతే తినేయాలనిపిస్తుంది అలా చూస్తుంటే. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా నోరు ఊరిపోతుందా? మరి ఇంకెందుకు లేట్, ఒకసారి అలా ట్రై చేసేయండి. వెన్న ఇంటిలో కరగబెట్టేయండి.